హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ మ్యాథ్ నా లెక్కలు యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి మ్యాథమెటికల్ టాపిక్ ఏంటి అంటే లాభ శాతము మరియు నష్ట శాతము, ప్రాఫిట్ పర్సంటేజ్ అండ్ లాస్ పర్సంటేజ్. ఇది పర్సంటేజెస్, శాతాలు అనే టాపిక్ మీద రెండవ వీడియో. ఫస్ట్ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. లాభ శాతము, నష్ట శాతము. రైట్. కొన్న వెల అంటే ఏమి? కొన్న వెల అంటే మనం ఒక వస్తువుని ఎంతకైతే కొంటామో ఆ కొన్న ధరని మనం ఇక్కడ కొన్న వెలగా నిర్ణయించుకుంటాం. అమౌంట్ ఫర్ విచ్ ఐటమ్ ఈజ్ బాట్. ఎంత అమౌంట్కి అయితే మనం వస్తువుని కొన్నామో అది కొన్న వెల. అమ్మిన వెల, సెల్లింగ్ ప్రైస్, అమౌంట్ ఫర్ విచ్ ఐటమ్ ఈజ్ సోల్డ్. ఒక వస్తువుని ఎంతకైతే అమ్ముతామో దాన్ని అమ్మిన వెల అంటాం. సహజంగా ఎక్కువకు అమ్మితే లాభం వస్తుంది, తక్కువకు అమ్మితే నష్టం వస్తుంది. కాబట్టి లాభానికి సూత్రం ఏమవుతుందంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, అమ్మిన వెల మైనస్ కొన్న వెల. సిమిలర్గా నష్టానికి, లాస్కి ఫార్ములా ఏమవుతుందంటే కొన్న వెల మైనస్ అమ్మిన వెల, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. అలాగే ఇప్పుడు లాభం ఎంత, నష్టం ఎంత అనేది రూపాయలలో కానీ అంకెల్లో కానీ అడగరు, శాతాల్లో అడుగుతారు. కాబట్టి లాభ శాతానికి, నష్ట శాతానికి సూత్రం తెలుసుకోవడం చాలా అవసరం. సో లాభ శాతానికి సూత్రం ఏంటంటే అంటే లాభము బై కొన్న వెల ఇంటూ 100, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. అదేవిధంగా నష్ట శాతానికి సూత్రం ఏమి అంటే నష్టము బై కొన్న వెల ఇంటూ 100, లాస్ బై సిపి ఇంటూ 100. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, లాభ శాతం కానీ నష్ట శాతం కానీ కొన్న వెలను ఆధారంగా మాత్రమే చేసుకొని మనం ఇక్కడ లెక్క కడుతున్నాము. అందుకే సూత్రాల్లో చూడండి, లాభము బై కొన్న వెల ఇంటూ 100 అన్నామే కానీ లాభము బై అమ్మిన వెల ఇంటూ 100 అనలేదు. సో ఫార్ములా ఈజ్ వెరీ క్లియర్ ఆన్ లాస్ పర్సంటేజ్ ఆర్ ఎల్స్ ప్రాఫిట్ పర్సంటేజ్. we calculate either the loss percentage or the profit percentage based on the cost price only. సో ఇవ్వండి మనకి ఫార్ములాస్. సో ఈ ఫార్ములాస్ను ఉపయోగించి ఇప్పుడు సమ్స్ని మనం చేయడం చూద్దాం. సో ఫస్ట్ సమ్ చూద్దాం. 3000 రూపాయల చొప్పున, ఒక్కొక్కటి 3000 రూపాయల చొప్పున 2 సైకిళ్లను కొని ఒక్కొక్క దానిపైన 100 రూపాయల చొప్పున రవాణా ఖర్చులు భరించి ఆ వ్యాపారి ఆ 2 సైకిళ్లను ఒక్కొక్కటి 3720 రూపాయలకు అమ్మెను. అతనికి ఎంత లాభం వచ్చింది? చాలా సింపుల్ అండి సమ్ని చేయడం. మనం ఇది పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది కూడా వెరీ క్లియర్. లాభం వస్తూ ఉంది, అయితే ఎంత వస్తుంది అనేది కూడా వెరీ క్లియర్ మనకి. అయితే శాతం ఎంత, ఇందాక ఫార్ములాలో చెప్పా, శాతం కూడా చాలా సులభం ఫార్ములా. కొన్న వెల పైన లెక్కిస్తావు శాతం ఎంత వచ్చింది అనేది. సో ఫస్ట్ లాభం ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఒక్కొక్క సైకిల్ ఎంత పడినట్టు, అసలు 3000, ఛార్జ్ 100 రూపాయలు, కలిపితే 3100. సో అలాగే రెండవ సైకిల్ కూడా 3100. 2 సైకిళ్ళు కలిపి ఎంత అప్పటికి 6200. ఇది కొన్న వెల. వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం ఇది ఇక్కడ ఈ లెక్కలో మనకి. సరే, ఒక్కో సైకిల్ ఎంత కమ్మాడు? 3720. 2 సైకిళ్ళు కలిపి ఎంత కమ్మాడు? 7440. ఇది మనకి అమ్మిన వెల. సహజంగా ఎక్కువకు అమ్మాడు, 6200 కొన్నాడు, 7440కి అమ్మాడు. కాబట్టి మనకి అర్థమవుతుంది ఇక్కడ లాభం వస్తూ ఉంది అని. మరి ఎంత లాభం వస్తూ ఉంది? ఖచ్చితంగా ఆ రెండింటిని మనం తీసేసుకోవాలి. 7440 రూపాయల నుంచి 6200 సపరేషన్ చేస్తే మనకి 1240 రూపాయలు వస్తుంది. సో లాభం వచ్చింది, వెరీ క్లియర్. మరి ఇంక లాభం వస్తే లాభ శాతమే కదా లెక్క కట్టాల్సింది, నష్ట శాతం కాదుగా. సో లాభము బై కొన్న వెల ఇంటూ 100, అంతే సింపుల్. లాభము 1240 బై కొన్న వెల 6200 ఇంటూ 100. ఇక్కడ 00, ఇక్కడ 00 క్యాన్సిల్ అవుతుంది. 1240 బై 62, 62 రెండ్ల 124. సో 0 అట్లానే ఉంది. సో 20%. కాబట్టి ఆ వ్యాపారికి ఎంత లాభం వచ్చింది అంటే 20% లాభం వచ్చింది. ఒకసారి ఇదే సమ్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హియర్ ద సమ్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ bought 2 bicycles
for rupees 3000 each, and the transport expenditures are 100 rupees on each cycle, and finally he sold each cycle for rupees 3720. At the end, how much he profited and what is its percentage? It's very clear that cost price is quite lesser than the selling price. We by observing the values we definitely know it, right? So cost price of first cycle is 3100. Why? This is the price of a cycle actually, and the charge is there, no, transport charge 100, that also incurred on a cost price, so 3100 rupees. Similarly, cost price of second cycle, that is 3100 again. So both cycles he purchased for rupees 6200 rupees, and he sold first cycle for rupees 3720, and in a similar way he sold the second one also for rupees 3720. So he sold both cycles for rupees 7440. This is what the selling price. So finally, cost price is quite lesser than the selling price because it is 6200 and it is 7440. So by subtracting them we'll get 1240 is the profit. We had got here profit, therefore profit percentage should be calculated. So either the profit percentage or else the loss percentage are calculated based on the cost price of an item. So profit by CP into 100 will be the formula. Profit is 1240 and cost price is 6200 into 100. 00 will be cancelled here and here. So 1240 by 62, 62 1 is 62, 62 2 is 124. So 20 means 20% will be the profit. So that businessman benefited on 20%. So that businessman got 20% of profit on whole. రెండవ లెక్క చూద్దాం. ఒక రీము పేపర్లు 160 రూపాయలు. ప్రతి 2 డజన్ల పేపర్లను 10 రూపాయల చొప్పున అమ్మిన లాభమా నష్టమా? ఇక్కడ రీమ్ అంటే ఏమి, డజన్ అంటే ఎన్ని తెలియాలి మీకు. రీము అంటే 480 పేపర్లను రీము అంటారు మ్యాథమెటిక్స్లో. డజన్ మీన్స్ 12, ఎవ్రీబడి నోస్ ఇట్. So cost of 480 papers is 160, that is the cost price. Selling price of 24 papers is 10 rupees, therefore 480 papers means 10 by 24 into 480, that is 200 rupees. Selling price is 200, cost price is 160, so cost price is quite lesser than the selling price, so that we will get profit. How much profit will we get? 200 minus 160, that is 40 rupees. Then profit percentage, that can be calculated on cost price, no. 40 by 160 into 100 will be the formula. 0 gets cancelled. So finally we got 25%. 4 into 25%. So 40 by 160 means 1 by 4. 1 by 4 into 100 means 25. 25% will be the profit for this sum. Next sum చూద్దాం. శ్రీరామ్ ఒక ఇంటిని 70,500కి, ఖాళీ స్థలాన్ని 16,500కి కొని ఇంటిని 12% లాభానికి, స్థలాన్ని 20% నష్టానికి అమ్మిన. మొత్తం మీద శ్రీరామ్ లాభపడ్డారా నష్టపడ్డారా? అయితే ఎంత శాతంలో? మిస్టర్ శ్రీరామ్ bought a house and a plot for rupees 70,500 and 16,500 rupees respectively, and incurred a gain 12% on house, 20% loss on plot. On whole, does he profited or lost? On what percentage? So ఇక్కడ 2 వస్తువులని కొనడము జరిగింది, అమ్మడము జరిగింది. అయితే డిఫరెంట్ రేట్లకు కొన్నాడు, డిఫరెంట్ శాతాలకి, లాభానికి అండ్ నష్టానికి అమ్మాడు. సో వెరీ 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 ఇంపార్టెంట్ సమ్. సో లెక్కని మీరు జాగ్రత్తగా పరిశీలించండి, ఆన్సర్ని చూద్దాం. సో రైట్, హౌస్ని ఎంత కొన్నాడు? కాస్ట్ ప్రైస్ ఆఫ్ హౌస్, ఇల్లు కొన్న ధర 70,500. ఎంత శాతం ప్రాఫిట్? 12%.
ఎప్పుడైతే కాస్ట్ ప్రైజు ప్రాఫిట్ ఈ రెండు ఇచ్చారో సెల్లింగ్ ప్రైస్ని కనుక్కోవడానికి ఈ ఫార్ములా ఉపయోగించాలి. 100 ప్లస్ జీ బై 100 ఇంటూ సిపి, 100 ప్లస్ 12/100 ఇంటూ 70,500. ఇది ఫార్ములా. ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేశాను వాల్యూస్ని. సో ఏమవుతుంది, 112/100 ఇంటూ 70,500. 0000 క్యాన్సిల్, 112 ఇంటూ 705, దట్ ఈస్ ఈక్వల్ టు 78,960 rupees is the selling price of house which has been purchased for rupees 70,500 and got profit 12%. సో హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు ప్లాట్ని. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ప్లాట్ 16,500. ఎంత లాస్ వచ్చింది, దాన్ని అమ్మింటే 20% లాస్ వచ్చింది. ఎప్పుడైతే కాస్ట్ ప్రైజ్ లాస్ ఇచ్చారో సెల్లింగ్ ప్రైస్ని కనుక్కోవడానికి ఫార్ములా ఇది 100 మైనస్ ఎల్ బై 100 ఇంటూ సిపి. ఎల్ మీన్స్ లాస్ పర్సెంటేజ్, సిపి మీన్స్ కాస్ట్ ప్రైస్. సబ్స్టిట్యూట్ చేయండి. 100 మైనస్ 20 బికాజ్ ఎల్ ఈక్వల్స్ టు 20 కదా. 100 మైనస్ 20 బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్ ఎంత, 16,500. ఏమవుతుంది, 100 మైనస్ 20 మీన్స్ 80. 80 బై 100 ఇంటూ 16500. 00 ఇక్కడ 00 క్యాన్సిల్, 80 ఇంటూ 165 మిగులుతుంది 13,200. సో అతను ప్లాట్ని ఎంతకు అమ్మాడు, 13,200 రూపీస్కి అమ్మాడు. బట్ ఎంత కొన్నాడు, 16,500 కొన్నాడు. 16,500 కొని 20% లాస్ వచ్చేటట్టుగా అమ్మకం జరిగింది. కాబట్టి అమ్మిన వెల సెల్లింగ్ ప్రైస్ 2 అన్నాను. అంటే ఏంటి, హౌస్ని 1తోనూ ప్లాట్ని 2తోనూ మనం ఇక్కడ డినోట్ చేసుకున్నాం, జస్ట్ కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. సో SP2 సెల్లింగ్ ప్రైస్ 2 ఎంత, 13,200 అనేది మనకి ప్లాట్ యొక్క అమ్మకపు ధర అవుతుంది. సో మరి ఓవరాల్గా రెండు వస్తువుల్ని కొన్న ధర ఎంత, 70,500, 16,500 ఎంత అవుతుంది, 87,000 రూపాయలు. రెండింటిని అమ్మిన ధర ఎంత, హౌస్ ఏమో 78,960కి అమ్మారు, 12% ప్రాఫిట్ అయ్యి. అదే ప్లాట్ ఏమో 13,200కే అమ్ముకున్నారు, 20% లాస్ అయ్యి. ఓవరాల్గా ఈ రెండు అమ్మిండేది ఎంత అంటే 92,160 రూపాయలు. ఏదైతేనే అమ్మిన ధర ఎక్కువ ఉంది, కాస్ట్ ప్రైస్ కొన్న ధర ఏమో తక్కువ ఉంది. సో హియర్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ క్వైట్ మోర్ దాన్ ద కాస్ట్ ప్రైస్. కాబట్టి మనకి డెఫినెట్గా ప్రాఫిట్ వస్తుంది. ఎంత వస్తుంది ప్రాఫిట్, సబ్ట్రాక్ట్ చేద్దాం. 92,160లో నుంచి మనకి 87,000 రూపాయలని సబ్ట్రాక్ట్ చేయాలి. 92,160లో నుంచి 87,000 సబ్ట్రాక్షన్ చేస్తే 5,160 రూపాయలు అనేది లాభం వస్తుంది. ఎప్పుడైతే లాభం వస్తుందో లాభ శాతమే అవుతుంది కనుక్కోవాల్సిండేది. సో సింపుల్ లాభ శాతాన్ని కానీ నష్ట శాతాన్ని కానీ మనం కొన్న ధరను ఆధారంగా చేసుకొని లెక్కిస్తాం. ఫార్ములా ఏమి, లాభము బై కొన్న వెల ఇంటూ 100. లాభము బై కొన్న వెల ఇంటూ 100. 5,160 బై 87,000 ఇంటూ 100. 00 క్యాన్సిల్, 5160 బై ఇక్కడ ఈ 0 కూడా క్యాన్సిల్, 516 బై 870 అవుతుంది. 00 కూడా క్యాన్సిల్ చేసుకొని నువ్వు 87తో 516ని డివిజన్ చేస్తే నీకు 5.93% అని వస్తుంది. సో ఫైనల్గా శ్రీరామ్ లాభమే పడ్డాడు. అదే ఎంత పడ్డాడు అంటే మనకి 5.93% లాభపడ్డాడు. హౌస్ని ఎంత శాతం లాభానికి అమ్మాడు, 12%. కానీ ఫైనల్గా అతనికి మిగిలిన లాభం జస్ట్ 5.93. ఎందుకు, ప్లాట్లో నష్టపోయినలా 20% నష్టపోయినాడు కదా. సో కాబట్టి మొత్తం కొనిండేదేమో రెండు వస్తువుల్ని కొనిండేదేమో 87,000 రూపాయలు, రెండు వస్తువులను అమ్మిండేదేమో 92,160 రూపాయలకి 5,160 లాభం వచ్చింది. లాభ శాతాన్ని మనం కొన్న వెల ఆధారంగా చేసుకొని లెక్కిస్తాం కాబట్టి లాభము బై కొన్న వెల ఇంటూ 100 అనేది సూత్రము. దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే ఇక్కడ 00 ఇమ్మీడియట్గా క్యాన్సిల్ అవుతుంది. 5160 బై 870 మిగులుతుంది. ఈ జీరో కూడా క్యాన్సిల్ చేయొచ్చు. 516 బై 87ని నువ్వు డివిజన్ చేసుకుంటే 5.93 వస్తుంది. కాబట్టి ఫైనల్గా శ్రీరామ్ 5.93% లాభపడ్డాడు. సో ఇంతవరకు మనం డిస్కస్ చేస్తాము కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఈవెన్ ఇన్ జనరల్ లైఫ్లో కానీ చాలా 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 ఇంపార్టెంట్. అంతకంటే ఇంపార్టెంట్ అయిన సమ్ ఇప్పుడు మరొకటి కూడా రాబోతా ఉంది, చూద్దాం. Cost of an article decreases every year by 20%.
to its previous value. Find the original cost if after 3 years its value is rupees 19,200. ఏమంటున్నామంటే ఇక్కడ ఒక వస్తువు యొక్క ధర ఏమో మరి ప్రతి సంవత్సరము 20% క్షీణిస్తుందంట. ఉదాహరణకి బైకులు తీసుకుందాం. ఈ సంవత్సరం మనం ఒక బైక్ కొన్నాం, నెక్స్ట్ ఇయర్ దాన్ని అమ్మితే కొన్న ధరకే కొంటాడా, ఆల్రెడీ మళ్ళా సంవత్సరం కదా ఇంకా ఎక్కువ కొంటారా? కొనరు. అదేమన్నా ఫ్లాట్ కాదు కదా. ఒక ఫ్లాటో అయితే ఈ సంవత్సరం 1 లక్ష కొన్నాము, 10 లక్షలు కొన్నాము అంటే నెక్స్ట్ ఇయర్ కొంచెం 12% 20% లాభానికి అమ్ముతారు ఎక్కడన్నా కానీ. బైకులు, కార్లు, ఇంకేదైనా ఈ సెల్ ఫోన్లు, బుక్స్ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కొన్న ధర నెక్స్ట్ సంవత్సరం రాదు. సో అలాంటి ఒక వస్తువు ప్రతి సంవత్సరం 20% లాస్కి వెళ్తూ ఉందంట. ఒక వస్తువు ధర ప్రతి సంవత్సరం 20% క్షీణిస్తూ తగ్గుతూ ఉంది గత సంవత్సరం ధరతో పోలిస్తే. 3 సంవత్సరాల తర్వాత అది ఏమైందిరా అంటే 19,200కి చేరింది. అయితే ప్రస్తుత ధర ఎంత అంటే 2024లో మన ఈ వస్తువు యొక్క ధర 19,200. ఈరోజు ఎంత కొన్నావు నువ్వు? ఈరోజు కొనింటే నెక్స్ట్ ఇయర్కి పాటికి ఏమవుతుంది? 20% లాస్. అక్కడి నుంచి మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్కి ఎంత? ఆ వాల్యూలో ఇంకో 20% లాస్. అక్కడి నుంచి మళ్ళీ ఆ ముందటి ఇయర్కి లాస్ ఎంత? ఇంకొక 20%. ప్రతి సంవత్సరం అది 20% తగ్గుతూ ఉంది మునుపటి సంవత్సరపు ధరలో కాదా. ఉదాహరణకు మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ టెలివిజన్ కొన్నాం 50,000 పెట్టి. ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్కి ఏదో మనకు నచ్చలే, ఇంకో కొత్త మోడల్ వచ్చిందని అమ్ముదామని చూస్తే 20% తక్కువ అడిగారు. సరే, 50,000లో 20% అంటే మనకి ఎంత అవుతుంది? 10,000 రూపాయలు తక్కువ ఇచ్చి 40,000కి అమ్ముతాం. 40,000 రూపాయలు కొన్న ఆయన ఏమైనా పెట్టుకున్నాడా? ఆయనకు కొత్త మోడల్ మీద మోజు పట్టి సంవత్సరం తర్వాత మళ్ళీ 20% లాభానికి. 40,000 20% అంటే 8,000 అంటే 32,000 పడింది. 32,000కి తీసుకున్న ఆయన అంటే 50,000కి పడిండే టీవీ 40,000కి పడిపోయింది. 40,000కి పడిపోయిన టీవీ మళ్ళీ ఆ ముందటి సంవత్సరానికి 32,000కి పడింది. ఈ 32,000 రూపాయలతో అన్న స్టేబుల్గా ఉందంటే లేదు. అది ఎవ్రీ ఇయర్ 20% తగ్గుతుంది కదా. మళ్ళీ 32 అంటే 7,400 రూపాయలు. 32,000 పోతే దగ్గర 24,600 రూపాయలకి ఆ వస్తువు చేరిపోయింది. అట్లా ఈ వస్తువు 19,200కి చేరిందంట 3 ఏళ్ళ తర్వాత. ఈ రోజుటి ధర ఎంత? వెరీ సింపుల్, వెరీ షార్ట్ కట్ చేద్దాం చూడండి. 20% నష్టము అంటే ఆ వస్తువుకు 80% విలువ ఉన్నట్టు, అంతేగా. 20% నష్టము అంటే నువ్వు నాకు అమ్ముతున్నావు 20% లాస్కి అమ్ముతున్నావు అంటే నాకు ఎంతకు చేరినట్టు ఆ వస్తువు? 80% విలువకే చేరినట్టు కదా అది. సో 80% అంటే 80/100 అంటే 24/25 4/5. 80% మీన్స్ ఇన్ ఫ్రాక్షన్ మోడ్ ఇట్ ఈస్ 4/5. 3 సంవత్సరాల తర్వాత అంటే దాన్ని ఎలా తీసుకోవాలి తెలిసిన? 4/5 హోల్ క్యూబ్ అని తీసుకోవాలి. ఏ వస్తువు అయితే 80% విలువను మాత్రమే కలిగి ఉందో గత సంవత్సరపు విలువలో, అలాంటిది 3 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది అని లెక్కించేటప్పుడు మనము 4/5 హోల్ క్యూబ్గా తీసుకోవాలి. ఎందుకు అంటే 80% అంటే అర్థం 4/5. 3 సంవత్సరాల వరకు కూడా అది 20% క్షీణిస్తూ ఉంది కాబట్టి మనం దాన్ని ఆ రకంగానే తీసుకోవాలి. సో ఆ రకంగా తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం. సో ప్రస్తుత ధర ఎక్స్ అనుకుందాం. 3 సంవత్సరాలకి ఎందుకు చేరిందా? ఎక్స్ కాస్త 19,200 రూపాయలకి చేరింది. అంటే లెక్క ప్రకారము 4/5 హోల్ క్యూబ్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 19,200. ఎందుకు ఈ ఫార్ములా తెలిసిన? 80% విలువ 4/5 అంటే ప్రతి సంవత్సరం అంతే కదా. అది 80% విలువ మీదే ఉండిపోతుందిగా. ఈ సంవత్సరం కొనిండేది నెక్స్ట్ ఇయర్కి 80%కి పడిపోయా. సో 80%కి వేరే వానికి అమ్మావు. ఇప్పుడు అతని దగ్గరకి పోయిందంటే అది 100%కి పోయిందని, అది మళ్ళీ ఇంకోనికి అమ్మేటప్పుడు మళ్ళీ 20% క్షీణించి 80% వస్తువుగానే వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి 4/5 హోల్ క్యూబ్ ఆఫ్ ఎక్స్ ఒరిజినల్ ప్రైస్లో 80% మాత్రమే ఉంది 3 ఏళ్ళ వరకు కూడా అని మీనింగ్లో ఈ సూత్రం వేసుకోవాలి. సో ఈక్వల్స్ టు 19,200. 4/5 హోల్ క్యూబ్ అంటే 64/125 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 19,200. లేదా ఎక్స్ ఈక్వల్స్ టు 19,200 డివైడెడ్ బై 125 ఇంటూ 64 అవుతుంది. రివర్స్ అవుతుంది ఇక్కడ. ఈ ఫ్రాక్షన్
ఎక్స్ ఈ 64/125ని ఎక్స్ అవలకు పంపిస్తే 125/64 అవుతుంది. సో మన దీని సింప్లిఫికేషన్లో 125 × 300, ఎందుకంటే 64 1 64 3 192 300 = 37,500. సో అర్థమైందా? ఇది ఈ రోజుటి ధర 37,500. నెక్స్ట్ ఇయర్కి 20% పడిపోతుంది, సర్టన్ అమౌంట్ అవుతుంది. దాంట్లో మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్కి ఇంకో 20% పడిపోతుంది. దాని మీద మళ్ళీ ఒక 20% పడిపోతే అది 19,200కి ఈక్వల్ అయినట్టు. సో దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు డూ ద సమ్. ఈ 4/5 హోల్ క్యూబ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 19,200 అని నేను రాశాను కదా ప్రీవియస్ స్టెప్లో. ఎలా వచ్చిందో మీకు డౌట్ఫుల్గా ఉందా? ఎగ్జాంపుల్ చూడండి, చాలా క్లియర్గా ఇచ్చాను. 2021లో మన ఐటెం ధర ఎక్స్, 2022 అది ఎంతకు పడిపోతుంది? 80% పడిపోతుంది, అంటే 80/100 × ఎక్స్. 2023 అది ఎంతకు పడిపోతుంది అంటే దీనిలో నుంచి మళ్ళీ 20% తగ్గుతుంది. సో 80/100 ఎక్స్ మైనస్ 20% ఆఫ్ దట్ 80x/100. ఈ 2022లో అసలు విలువ ఎంత? 80/100 ఎక్స్. దీంట్లో నుంచి 20% తీసేసారు. చూడండి మైనస్ సింబల్ ఇక్కడ, ఇది మైనస్. సో సింప్లిఫికేషన్ చేసుకుంటే నీకు ఎంత వస్తుంది? 16x/25. అంటే 2023 అది ఎంతకు చేరింది? 16x/25కి చేరింది. మళ్ళీ 2024కి ఎంతకు చేరుతుంది తెలిసిన? 16x/25లో నుంచి మళ్ళీ 20% తీసేయాలి నువ్వు. 16x/25 మైనస్ 20% ఆఫ్ దట్ పర్టికులర్ వాల్యూ. 2023లో ఉన్న దాని మీద 20% తగ్గుతుందే కానీ 2022 2021లో ఉన్న దానిల మీదగా తగ్గేది. గత సంవత్సరపు విలువలో 20% తగ్గుతూ ముందటి సంవత్సరానికి వెళ్తుంది దాని విలువ. సో అప్పుడు ఏమవుతుంది? 16x/25 మైనస్ 20% ఆఫ్ 16x/25. దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే ఏమవుతుంది? 64x/125. ఈ సింప్లిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా మీరు దీన్ని వచ్చేసి పాస్ చేసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా మీకు ఈ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ వచ్చేస్తాయి. సో ఈ రకంగా మనము సమ్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ టాపిక్, ప్రాఫిట్ పర్సెంటేజ్ అండ్ లాస్ పర్సెంటేజ్. నెక్స్ట్ వీడియోలో మనము ఒక 15 నిమిషాల్లో 15 లెక్కలు ఈ లాభ నష్టాలపై చేయబోతున్నాం. సో 15 నిమిషాలలో మీకు 15 లెక్కలు అనేటివి ఇస్తాను. చాలా సింపుల్గా స్ట్రైట్గా ఉండే సమ్స్ మనము ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని చేయడం జరుగుతుంది. So thank you for watching my video. Don't forget to subscribe my channel and don't forget to share and like. Thank you all.